మానవ జన్మ విశిష్టత లలితానామస్మరణ. దేవతలకు ఆకలి, దప్పిక, కష్టాలు ఉండవు. కానీ మానవ జన్మలో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే అవకాశం ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సేవ ద్వారా వచ్చే తృప్తి, పుణ్యం దేవతలకు కూడా దొరకవు. జంతువు తన ప్రారబ్ధాన్ని కేవలం అనుభవిస్తుంది, మార్చుకోలేదు. కాని మనిషికి స్వయం నిర్ణయాధికారం ఉంది. అంటే మనం చేసిన తప్పులను సరిదిద్దుకుని మన భవిష్యత్తును మనమే రాసుకునే కలము మన చేతిలోనే ఉంది. విధిని కూడా మార్చగల సత్తా ఉన్న ఏకైక జన్మ ఇది. అలాంటి శక్తివంతమైన మానవ జన్మలో మన కర్మలను సరిదిద్ది ఉన్నత స్థితికి చేర్చే మార్గమే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. కలియుగంలో లలిత నామ స్మరణ విశిష్టత. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్య మహామునికి బోధించిన ఈ నామాలు కేవలం ఆధ్యాత్మిక ఉన్నతికే కాకుండా భౌతిక జీవిత సమస్యలకు కూడా పరిష్కారం చూపుతాయి. 1. మానసిక ప్రశాంతత మరియు ఒత్తిడి నివారణ. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆందోళన, మనోవేదన వంటి సమస్యలు ఎక్కువ. లలితా నామాలను పఠించడం వల్ల మనస్సులో సానుకూల ప్రకంపనలు ఏర్పడి చిత్తం ప్రశాంతంగా మారుతుంది. ఇది ధ్వని తరంగాల ద్వారా మనస్సును కుదుటపరుస్తుంది. 2. రోగ నివారణ. సర్వవ్యాధి ప్రశమని అని ఈ స్తోత్రంలో చెప్పబడింది. అంటే అన్ని రకాల వ్యాధులను తగ్గించే శక్తి దీనికి ఉంది. క్రమం తప్పకుండా పారాయణ చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ శుద్ధి అయ్యి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మిత్రులారా, ఈ ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ దృశ్యమాలికను ఇష్టపడండి. లైక్ మరియు మా ఛానల్కు సభ్యులుగా చేరండి. సబ్స్క్రైబ్. మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం. 3. మేధస్సు మరియు ఏకాగ్రత. విద్యార్థులకు మరియు ఉద్యోగులకు ఏకాగ్రత చాలా ముఖ్యం. భాషారూప, జ్ఞానద వంటి నామాలు బుద్ధిని ప్రేరేపించి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. 4. కుటుంబ సౌఖ్యం మరియు రక్షణ. లలితాదేవిని కామేశ్వర ప్రాణనాడి అని పిలుస్తారు. ఈ నామాలను స్మరించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 5. పాప విముక్తి మరియు మోక్షం. కలియుగంలో తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వచ్చే దోషాలను ఈ నామస్మరణ హరిస్తుంది. నిత్యం ఈ నామాన్ని స్మరిస్తూ మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ప్రతిరోజు మనం ఒక దైవిక నామాన్ని నేర్చుకుందాం.